బ్రేక్ ని చూస్తున్న కుత్బుల్లాపూర్ బాజ్పల్లి ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా నివాసితులు తమకు గోడ కావాలంటూ రోడ్డెక్కారు. తమ ప్రహరీ గోడను అన్యాయంగా హైడ్రా అధికారులు తొలగించారని నిరాహార దీక్ష చేపట్టారు. హైడ్రా ఇప్పటికైనా పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రా అధికారులు వాస్తవాలు తెలుసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మా రోడ్డు మాకు కావాలి, మా రోడ్డు మా హక్కు, యాంటిలియాను రక్షించండి, ప్రజలపై దాడి కాదు అభివృద్ధి కావాలి అంటూ నినాదాలు చేశారు. మా కాంపౌండ్ వాళ్ళు కూల్చడం న్యాయమా అని నినాదాలు చేశారు. హెచ్ఎండీ ఆమోదించిన ప్లాన్ చేసిన గోడను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చడం నివాసితుల్లో భయాందోళనలు కలిగిస్తుంది అన్నారు. కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం యాంటిలియా గుండా రహదారి యాక్సెస్ పొందడానికి తప్పుడు వాదనలో ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, కుత్బుల్లాపూర్ బాజ్పల్లి ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా నివాసితులు తమకు గోడ కావాలంటూ రోడ్డెక్కిన పరిస్థితి, తమ ప్రహరీ గోడను అన్యాయంగా హైడ్రా అధికారులు తొలగించారని నిరాహార దీక్ష సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? గత కొంతకాలం నుంచి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని లేదంటే అన్యాక్రాంతంగా ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకవైపున అక్కడికి నిర్మాణాలు చేపట్టినటువంటి నిర్వాసితులకు అలాగే హైడ్రా అధికారులకు మధ్య గొడవలు అనేవి హైడ్రా అధికారుల కూల్చివేతలు మొదలైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఇది కుత్బుల్లాపూర్ బాజ్పల్లి పరిధిలో చోటు చేసుకుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం హైడ్రా అధికారులు ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా అపార్ట్మెంట్స్ కు సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి గోడను కూల్చివేసింది. అయితే ఈ గోడను కూల్చివేయడం పైన ఆ అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేసి హైడ్రా అన్యాయంగా తమ యొక్క అపార్ట్మెంట్స్ కు సంబంధించినటువంటి గోడను కూల్చివేసింది. ఇమ్మీడియట్ గా మా గోడ అనేది మాకు కావాల్సింది, ఖచ్చితంగా అక్కడ నిర్మాణాలను రీకన్స్ట్రక్షన్ చేయాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైడ్రా అధికారులు తొలగించినటువంటి యొక్క గోడను పునర్నిర్మిస్తామన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ రిలే నిరాహార దీక్షను చేపట్టారు. హైడ్రా ఇప్పటికైనా పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇటీవల గత జూన్ నెల 24వ తేదీన కూల్చేసినటువంటి ప్రహరీ గోడను తిరిగి నిర్మించాలి. హైడ్రా అధికారులు ఆ గోడ అనేది పూర్తిగా అపార్ట్మెంట్స్ తమ యొక్క నివాసాల పరిధిలో ఉన్నది కానీ ఎటువంటి ప్రభుత్వ భూములను ఆక్రమించుకునో లేకపోతే అన్యాక్రాంతంగా ఏర్పాటు చేయబడినటువంటి గోడ కాదు. ఇది ఖచ్చితంగా వాస్తవాలు అనేవి హైడ్రా అధికారులు తెలుసుకోవాలి అనేది ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా గేటెడ్ కమ్యూనిటీ వాసులు తెలియజేసినటువంటి మాట. అలాగే రోడ్లు తమ పరిధిలో ఉన్నటువంటి రోడ్లు అనేవి మాకు కావాలి, మా రోడ్డు మా హక్కు, యాంటిలియాను రక్షించండి, ప్రజలపై దాడి చేయొద్దు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి కానీ ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు అంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంపౌండ్ వాళ్ళను కూల్చడం న్యాయమా అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అయితే రత్నకుమార్, హెచ్ఎండీ ఆమోదించిన ప్లాన్ చేసిన గోడను ఎలాంటి సమాచారం లేకుండా ఎలా కూలుస్తారు? కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం యాంటిలియా గుండా రహదారి యాక్సెస్ పొందడానికి తప్పుడు వాదనలు ఆరోపణలు చేస్తున్నారని అక్కడ ఆ నివాసితులైతే తెలుపుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు, హైడ్రా అధికారులు ఎవరైనా స్పందించారా? వారి వర్షన్ ఏ విధంగా ఉంది రత్నకుమార్? ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతమంది నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్స్ కు సంబంధించి గేటెడ్ కమ్యూనిటీలో హైడ్రా అధికారులు గత కొంతకాలం క్రితం ఇక్కడ కొంత భూమి అనేది ఆక్రమణకు గురైంది అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా డిసైడ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ పరిశీలించిన తర్వాత ఇందులో కొంత భూమి అనేది అన్యక్రాంతంగా ఆక్రమించబడినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని గత జూన్ 24న వేకుజామున హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేతలు అనేవి అక్రమంగా జరిగాయి, ఖచ్చితంగా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రహరీ గోడ అనేది తమకు కావాలి, అలాగే పక్కనే ఉన్నటువంటి రోడ్లు అనేవి గేటెడ్ కమ్యూనిటీల పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్డు కావచ్చు, అలాగే ప్రహరీ గోడ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇది తమ హక్కు, దీన్ని ఖచ్చితంగా కూల్చేసినటువంటి గోడను పునర్నిర్మించాలనేటువంటి డిమాండ్లు చేస్తూ కూడా వాళ్ళందరూ రిలే నిరాహార దీక్షను చేశారు. మల్లంపేటలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని అక్కడి నుంచి వచ్చే ట్రాఫిక్ మా కాలనీ రోడ్ల మీదుగా మళ్లించాలని చూస్తున్నారు. ఈ రకంగా గేటెడ్ కమ్యూనిటీని డిస్టర్బ్ చేయాలన్నటువంటి పథకంలో భాగంగానే ఈ చర్యలని చేస్తున్నట్టు కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లంపేట మీదుగా ప్రతిపాదించిన 100 అడుగుల రహదారి పూర్తి చేయాల్సి ఉండగా
స్థానిక రాజకీయ ఆటంకాల కారణంగా అది ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే తమ గేటెడ్ కమ్యూనిటీ పరిధిలో ఉన్నటువంటి రోడ్లను అలాగే ప్రహరీ వాల్స్ లను డిస్టర్బ్ చేసి ఇట్లా కూల్చివేతలు చేపట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి న్యాయం లేదు. హైడ్రా అధికారులు ఈ వాస్తవాలన్నింటినీ గమనించి కూల్చివేసినటువంటి గోడను తిరిగి నిర్మించాలనేది ప్రస్తుతం ఏపీఆర్ ప్రణవ్ ఆంటీలియా గేటెడ్ కమ్యూనిటీ వాసుల యొక్క డిమాండ్ గా తెలుస్తోంది. రత్నకుమార్, తమ ప్రహరీ గోడను అన్యాయంగా హైడ్రా అధికారులు తొలగించారని నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇటు నేతలు కానీ అధికారులు కానీ ఎవరైనా స్పందించారా? వీరి నిరాహార దీక్ష ఇంకా కొనసాగుతుందా? వీరి డిమాండ్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి వారి యొక్క గోడను తిరిగి నిర్మించాలి అనేదే వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్. అలాగే తమ అపార్ట్మెంట్ తమ నివాసాల మీద నుంచి కూడా ట్రాఫిక్ ను మళ్లించాలని చూస్తున్నారు. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ గా యొక్క ఏదైతే పథక రచన చేస్తున్నారో వీటన్నిటిని కూడా మానుకోవాలి. హైడ్రా అధికారులు చేసినటువంటి పని తప్పు ఇది. ఖచ్చితంగా తమ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్ కూల్చివేసినటువంటి ప్రహరీ కూడా పూర్తిగా తమ పరిధిలో ఉంది తప్ప ఇందులో ఎటువంటి అన్యాయంగా తాము ఆక్రమించుకొని తమ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి భూమే గాని ఇది ఆక్రమించబడినటువంటి భూమి కాదు. ఈ నిజాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు తెలుసుకొని జూన్ 24వ తేదీన కూల్చివేసినటువంటి తమ యొక్క భూమిని ప్రహరీ గోడను తిరిగి నిర్మించాలనేది వారి యొక్క డిమాండ్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హైడ్రా అధికారుల కూల్చివేతలు అనేవి పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కూల్చివేస్తారు. కాబట్టి మరి దీని మీద హైడ్రా అధికారులు ఏం చెబుతారనేది ప్రస్తుతానికి వారి నుంచి ఎటువంటి స్పందన అనేది లేదు. వారు అంటే ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. మా హక్కులు మాకు కావాలి, కావాలి కావాలి. యాక్చువల్లీ జూన్ 24th డెమాలిష్ చేసిన వాల్ వల్ల మాకు సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇక్కడ మేము ఇల్లు తీసుకున్నదే మాకు ఎండ్ ఆఫ్ ద డే జాబ్స్ కి వెళ్ళొచ్చో, స్కూల్ కి వెళ్ళొచ్చో, పిల్లలకి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కావాలని మేము అందరం విల్లాస్ తీసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ అ కాంపౌండ్ వాల్. ఏదైతే మాకు వెంచర్ క్రియేట్ చేశారో ఆ వెంచర్ లో మేము కాంపౌండ్ వాల్ ఉంది, సేఫ్టీ ఉంది, ఇక్కడ అన్ని మెజర్స్ ఉన్నాయనే మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. ఆఫ్టర్ 10 years వచ్చి ఇక్కడ సడన్ గా ఆల్ ఆఫ్ అ సడన్ ఇక్కడ రోడ్ వస్తుంది అడిషనల్ గా అంటే లోపల ఉన్న 600 విల్లాస్ కమ్యూనిటీస్ కార్సే మాకు చాలా రష్ అయిపోతుంది మార్నింగ్ టైం. మీరు మార్నింగ్ 7:30, 8 కి చూస్తే ఇక్కడ బస్సెస్ ఓవర్లోడ్ అయిపోయి ఉంటాయి. లోపలికి 60 స్కూల్ బస్సెస్ వస్తాయి. పిల్లలకి ఎంత సేఫ్టీ కన్సర్న్ క్రియేట్ చేస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. మీరు ఎవరో ఒక 5-6 హౌసెస్ కోసం రోడ్ యాక్సెస్ వదులుతున్నారు. బట్ ఈ లోపల ఉన్న 600 ఫ్యామిలీస్ సెక్యూరిటీ, సేఫ్టీ మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఆల్టర్నేట్ రోడ్స్ డెవలప్ చేయాలా, ఈ కమ్యూనిటీలో ఉన్న రోడ్స్ డిస్టర్బ్ చేయాలా అన్నది. ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ టు హైడ్రా అండ్ అఫీషియల్స్ టు relook into this thing and have a peaceful way of solution. మేము ఇక్కడ 250 మెంబర్స్ పైన సీనియర్ సిటిజన్స్ అందరం అందరూ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారండి. రూపాయి పోగు చేసుకుని మేము ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయాము, మాకు ఒక సెక్యూరిటీ సేఫ్ ప్లేస్ కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం మేము వచ్చి చూసినప్పుడు మొత్తం చుట్టూతా గోడలు ఉన్నాయి. 50 ఎకరాల స్థలం, గార్డెన్స్ అన్ని ఉన్నాయి. అంత పీస్ఫుల్ గా మేము ఇక్కడ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మేము అందరం కొనుక్కున్నామండి. ఈ 10 ఏళ్ల నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా పిల్లలు కానీ, మా మనవాళ్ళు మనవరాలు కానీ, వాళ్ళు కానీ అందరూ కూడా చక్కగా హాయిగా ఉంటున్నాము. ఈ ORR ఎప్పుడైతే ఎగ్జిట్ ఎంట్రీ ఇటు పక్క ఇచ్చినప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు 100 feet రోడ్డును శాంక్షన్ చేశారు. కానీ కొంతమంది అధికారుల మరి నిర్లక్ష్యమో మరి లేకపోతే వాళ్ళ వెనకాల కూడా బడాబాబుల మరి ఎవరున్నారో పొలిటికల్ గా మాకు తెలియదు. కానీ కొంత దూరం వరకు 100 feet చేసిన తర్వాత 20 feet రోడ్ అయిపోయింది. అక్కడ ఆ 20 feet రోడ్డు మూలకంగా 5-6 ఇళ్లు అక్కడ ఇబ్బంది కలిగించడం మూలకంగా వాళ్ళు సైడ్ దారులు ఎత్తుకుంటున్నారు. మళ్ళా ఆ సైడ్ దారుల్లో మా కాలనీలు ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఆ 20 members మేము అప్పటికి కూడా ఒక ఎంపీ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయనతో విన్నవించుకున్నాము. మీరు ఇబ్బంది అవుతుందమ్మా, మీ కాలనీ ద్వారా మీరు రోడ్డు ఇవ్వండి అన్నారు ఆయన.